హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జమ్ముకుంటా అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇవాళ అయితే మా ఇంట్లో అయితే నేను పల్లీలు అండ్ నువ్వులు బెల్లంతో ఉండలు కడుతున్నా తినడానికి పిల్లలకి స్నాక్స్ లాగా ఈవినింగ్. చూడడానికి కావాల్సిన పదార్థాలు అయితే పల్లీలు, నువ్వులు, బెల్లం, యాలకులు, నెయ్యి. చూద్దామా ఎలా చేస్తానో? నేను చూపిస్తా, చూడండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం అయితే నువ్వులను వేయించుకోవాలి మనం దూరగా, మరీ ఎర్రగా కాకుండా మరీ దూర. చూడండి, చిట్ట పుట్ట అంటున్నాను. ఇవి కూడా కొంచెం దూరగా. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇట్లా వేయించుకోవాలి. బాగా బాగా వేయించుకోవద్దు, మాడతాయి, మళ్ళీ స్మెల్ వేరే వస్తుంది. ఓకేనా? చాలు, నేనైతే గ్యాస్ కట్టేస్తున్నాను. పొట్టు తీసుకోవాలి ఫ్రెండ్స్, తీసుకున్నాక చెరిగాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను వేయించిన కదా, వీటిని వేయించి ఇగో మిక్సీ పడుతున్నా. మిక్సీ పట్టుకోవాలి దీని దానికి. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇట్లా పట్టుకోవాలి పొడి అంతా. నువ్వులది ఇది, మళ్ళీ పల్లీలది ఇప్పుడు పట్టాలి. ఇగో పల్లీలు పడతాను చూడండి ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, పల్లీల పొడి ఇట్లా పట్టుకోవాలి మొత్తం మెత్తగా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అవి వేయించుకొని ఇట్లా పొడిలు పట్టుకున్న రెండింటిని. ఇప్పుడు బెల్లం వేసి కూడా మళ్ళీ పొడి పట్టాలి మనం. చూడండి, ఇగో పల్లీల పొడి ఉన్న నువ్వుల పొడి కొంచెం వేసుకున్న ఫ్రెండ్స్. ఇగో బెల్లాన్ని అయితే మనం ఇట్లా తులు చేయాలి. దీని తగ్గట్టు ఇట్లా వేసుకొని మిక్సీ మళ్ళీ పట్టుకోవాలని చెప్పిన కదా నేను. ఇక తీపి మన ఇష్టం, మీరు తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ఇగో యాలకులు కూడా వేస్తాను మిక్సీ పట్టడానికి. ఫ్రెండ్స్, ఇవరకు మనం పొడి పట్టుకున్నాం కదా. నేను యాలకులు, బెల్లం, వచ్చేసి నువ్వులు, పల్లీలు వేసి మిక్సీ పట్టిన మొత్తం పొడి. అయితే ఇట్లా ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇట్లా పొడి అయినాక రెడీ అయినాక మనం వచ్చేసి నెయ్యి పోసి మంచిగా ఉండలు కట్టుకోవడం. ఇక మీ ఇష్టం, నెయ్యి మీ తినేది ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే మామూలుగానే తింటాను, మేము ఎక్కువ తినం నెయ్యి. ఇట్లా మంచిగా కలుపుకొని దీన్ని ఉండలు కట్టుకోవడమే. నేనైతే ఏది అద్దపావు తీసుకున్న బెల్లం, నువ్వులు, పల్లీలు, ఎందుకంటే కరెక్ట్ కొలత ఉంటే మంచిగా స్వీట్ కరెక్ట్ సరిపోతుంది మనకి. అంటే ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కూడా స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక నేనైతే ఉండలు కడుతున్నాను వీటిని ఇట్లా రౌండ్గా. ఇవి ఒక 10 days దాకా నిలువ ఉంటాయి మంచిగా. మనం ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అట్లా వేస్తే మాత్రం ఇంకా బాగుంటాయి. కాకపోతే ఎవరు ఉంచుతారు పిల్లలు, స్నాక్స్ అంటే ఆల్మోస్ట్ తింటూనే ఉంటారు. ఇట్లా ముద్దకు వస్తాయి నెయ్యి వేస్తే. నెయ్యి ఎక్కువ వేసుకోవడం కూడా ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకొని తింటారు. నాకైతే చాలు, అంతే. మేము ఎక్కువ తినం, పిల్లలు ఎక్కువ ఇష్టపడరు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఉండలు కడుతున్నా. ఎంత బాగున్నాయి కదా, ఎప్పుడెప్పుడు తిందామా అని ఉన్నాయి. కానీ ఇంకా ఈ పిండి అయితే అయిపోతలేదు. ఓకేనా? పిల్లలకు కూడా చాలా హెల్దీ, ఎందుకంటే ఇలా బెల్లం ఉంటుంది కదా, బ్లడ్ అయితే చాలా ఇంప్రూవ్ అవుతుంది. పిల్లలకైతే ఖచ్చితంగా చేయండి, ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. తిన్నాక మీరే చెప్తారు ఎలా ఉన్నాయో. ఓకేనా ఫ్రెండ్స్? మా లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి, నేనైతే రెడీ చేసేసాను. మా చిన్నోడైతే తింటాడు. మస్తు ఉన్నాయి, టేస్ట్ అయితే. పిల్లలకైతే చాలా హెల్దీ. ఖచ్చితంగా ట్రై చేయండి. సింపుల్ మెథడ్, బాగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇటువంటి బై.